హాయ్ హలో అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఒక నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోలో కనుక వెళ్తే కెనడా ప్రజెంట్ బర్నింగ్ టాపిక్. కెనడా అమెరికా అయిపోయింది, మొన్నటిదాకా అడావిడి అయిపోయింది. ఏరేశారు, ఎత్తేసారు, పంపించేశారు, లాగేశారు అన్నారు. ఇంకా జనాలు భయపడుతూనే ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి వీసాలు వస్తున్నాయా రావట్లేదా అనేది అంత టెన్షన్ గందరగోళం ఉంది. ఒకళ్ళు పాజిటివ్ అంటారు, ఒకళ్ళు నెగిటివ్ అంటారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ కెనడా ఈజ్ అనదర్ బర్నింగ్ టాపిక్ నౌ. కెనడాలో 2025లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రెసెంట్గా ఎలక్షన్లు దగ్గరకు వచ్చే టైంకి ఏదైనా చేయాలనేది ఎవరైనా అనుకుంటారు. సో ఇప్పుడు మడుతున్న సమస్య ఏంటయ్యా అంటే, ట్రంప్ వచ్చి అందరినీ ఊత కుట్టడు కొడుతున్నాడు. అటు మెక్సికో వాళ్ళని, ఇటు కెనడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా టారిఫ్లు వేశారు. టారిఫ్లు వేసి ఏంది ఇది అంటే, మరి మీ కంట్రీ నుంచి ఇల్లీగల్ వాళ్ళు వస్తున్నారు, గోడ దూకి వస్తున్నారు అని చెప్పి అంటే, సరే రాకుండా చూసుకుంటాం అని చెప్పి కెనడా వాళ్ళు, మెక్సికో వాళ్ళు కొంత భయపడితే టారిఫ్లన్నీ పెండింగ్లో పెట్టి. సో బేసిక్గా కెనడా నుంచి అమెరికాకి చాలా ఈజీ రూట్ అనమాట. జనరల్గా ఏంటంటే జస్ట్ కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చు బోర్డర్ దాటి. అంటే సింపుల్గా మరి మనం హైదరాబాద్ నుంచి సూర్యాపేట పోయినంత ఈజీగా పోలేం కానీ, బట్ ఏదో ఒక రకంగా వీసానో, విజిట్ వీసానో, ఆ వీసానో, ఈ వీసానో ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే అమెరికాలో దాదాపు ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికో నుంచి, కెనడా నుంచే ఎక్కువ వస్తారనమాట. ఎందుకంటే కెనడా వెళ్ళడానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. విజిట్ వీసా, టెంపరరీ వీసా, రకరకాల వీసాలు ఉన్నాయి. ఆ వీసా మీద వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ జంప్ అయిపోయి విజిట్ వీసా తీసుకోనో లేకపోతే గోడ దూకో ఇంకో రకంగా జంప్ అయిపోవడానికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్ కూడా అమెరికాని ఎక్కువ మిస్యూజ్ ఎలా చేస్తున్నారు అంటే త్రూ కెనడా కూడా చేస్తున్నారు. కెనడాలో బోల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చీప్లో 5 లక్షలకి 10 లక్షలకి డబ్బులు కడితే మనకి సీట్లు ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీస్లోకి వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వీళ్ళ అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి ఎటు పోయి ఎటు వచ్చినా అమెరికా వెళ్ళాలి, లీగలో ఇల్లీగలో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోతే తర్వాత అనేది. సో కెనడాని మిస్యూజ్ చేసుకొని అమెరికాకు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ట్రంప్ చాలా సీరియస్ అయితే అప్పుడు కెనడా వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేము ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి మొన్న ఫిబ్రవరి నుంచి కెనడాలో బీభత్సమైన కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ అన్ని తీసుకొచ్చారు. సో కాబట్టి స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ వర్క్ పర్మిట్ వాళ్ళని కానీ ఎవరైనా సరే కెనడియన్ బోర్డర్ కంట్రోల్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడనమాట. అంటే ఇంకా ఇప్పుడు డెసిషన్ వాళ్ళదే. రోడ్డు మీద ఎవరైనా సడన్గా ఆపి ఎరా నీ పరిస్థితి, నీ వర్క్ పర్మిట్ది, నీ లెక్కలది, నీ పాత కథలది అంటే కథం క్యాన్సిల్, జలో గో హోమ్ అంటే వాళ్ళకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ అనమాట. అంటే డిస్క్రిషన్ పవర్స్ అన్నీ ఇచ్చేసాడు. మీ ఇష్టం, మీరు స్టూడెంట్ అయినా సరే పంపించండి, ఇల్లీగల్ అయినా సరే పంపించండి, ఎవరినైనా సరే పంపించండి అనేటువంటి పవర్స్ ఆ కెనడియన్ బోర్డర్ కంట్రోల్ వాళ్ళకి సీరియస్గా ఇచ్చేసారు అన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. సో దీనివల్ల ఏంటి అంటే ఇది మిస్యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వచ్చు. నిజంగా ఇల్లీగల్ క్యాండిడేట్స్ ఎవడన్నా ఉంటే వాళ్ళు తన్ని పెట్టి పంపించచ్చు. బట్ ఒకవేళ లీగల్ క్యాండిడేట్ మీద ఎవడన్నా కక్ష కట్టి వీని పంపించాలరా అన్నా కూడా పంపించచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. సో మనం క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే లేదనమాట. బేసిక్గా ఈ టెంపరరీ వర్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్, టీఆర్వీసు ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో తర్వాత ఏదన్నా చెత్త కాలేజీలలో అడ్మిషన్ తీసుకొని కెనడా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సీరియస్గా స్క్రూటినీ చేసి క్యాన్సిల్ చేసి పంపించేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కెనడాలో యాక్చువల్గా కోవిడ్ టైంలో విజిట్ వీసా మీద వచ్చి అక్కడ వర్క్ చేసుకోవచ్చు అని ఒక రూల్ పెట్టారనమాట. దాంతో ఏమైందంటే కెనడాకి ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా విజిట్ వీసాలు తీసుకున్నారు, వచ్చి అక్కడనే ఉన్న రోజులు జాబ్ చేసుకోవటం, మళ్ళీ 6 నెలలు 7 నెలలు విజిట్ వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, విజిట్ వీసా మీద మళ్ళీ వర్క్ చేసుకోవటం. ఇక అట్లానే అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఇల్లీగల్గా ఉండిపోవడం. సో ఇంకొకటి ఏంటంటే విజిట్ వీసాని వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట కెనడాలో. అట్లాగా ఇష్టం వచ్చినట్టు విజిట్ వీసా మీద వచ్చేసి వర్క్ పర్మిట్కి కన్వర్ట్ చేసుకొని ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇవే కాకుండా ఇంకా ఫేక్ డాక్యుమెంట్స్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఫేక్ దొంగ కాలేజ్ లెటర్ల మీద వచ్చినటువంటి వాళ్ళు, సో ఇలాగ రకరకాల క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు, తర్వాత ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని క్యాన్సిల్ చేసే రైటు వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కొంచెం సీరియస్ పవర్స్ హై లెవెల్లో ఉండేవి, లో లెవెల్లో వాళ్ళు ఓన్లీ రిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒకటే పవర్స్ ఇచ్చేశారు. మీరెవరన్నా పట్టుకుంటే
మీకు ఏమైనా తేడా అనిపిస్తే క్యాన్సిల్ చేసేయండి, వెళ్ళిపోండి. మిమ్మల్ని పట్టుకోకుండా కూడా మీ వెనకాల మీ గురించి తెలుసుకుని అక్కడికక్కడ మీ మీ వీసా క్యాన్సిల్ చేసి మీకు ఒక లెటర్ పంపించే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు. అలా పంపిస్తే మీకేంటంటే ఈమెయిల్ కానీ లెటర్ కానీ వస్తుంది. వితిన్ 15 డేస్ ఏదో సంథింగ్ మీకు టైం అనేది ఉంటుంది, అది నాకు కరెక్ట్గా తెలియదు. ఆ టైం లోపల మీరు కెనడా వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. సో కెనడాలో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా అప్లై అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో వాళ్ళు గెలవాలి అంటే ఇమిగ్రేషన్ని కంపల్సరీ కంట్రోల్ చేయాలి. లోకల్ వాళ్ళు కూడా ప్రతి చోట కూడా ప్రతి కంట్రీలో ఆబ్వియస్లీ లోకల్ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఎందుకంటే టూ మచ్ ఇమిగ్రెంట్స్ అయిపోయారు, మా జాబ్లన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు అని చెప్పి. సో ప్రెసెంట్ ఈ ఇయర్ కెనడాలో 4,25,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన ఇండియన్స్. సో పెద్ద దెబ్బ మాత్రం ఇండియన్స్కి అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఒక 20% స్టూడెంట్స్ అంటే టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళి మంచిగా చదువుకొని చక్కగా సెటిల్ అవ్వడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే, మిగిలిన 80% మాత్రం సిస్టమ్ని మిస్యూజ్ చేసి అబ్యూజ్ చేసి ఏదో ఒక రకంగా కెనడా వెళ్ళాలి, కెనడా నుంచి అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం 100% దెబ్బపడే ఛాన్స్ అయితే ఉన్నది. మీరు ద డే యూ ఎంటర్డ్ ఇన్ కెనడా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అనాథరైజ్డ్గా ఉండిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీ విజిట్ వీసా అయిపోయింది, 2 రోజులు ఎక్కువ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఎంట్రీ క్యాన్సిల్. సో ఎటువంటి హిస్టరీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా క్యాన్సిల్. అంతేకాకుండా వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక మీ వ్యాలిడ్ వర్క్ పర్మిట్ కానీ ఏదన్నా పోగొట్టుకుంటే, మీ రిలవెంట్ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్ కనుక పోగొట్టుకున్నా మీ వీసా క్యాన్సిల్ అవుతుంది. అంటే డూప్లికేట్ అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి మీ డాక్యుమెంట్స్ మీరు జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. ఎక్కడున్నా సరే ఎవరైనా అడిగినా చూపించేటట్టు పెట్టుకోండి. అది ఎక్కడో పడేసాము పోయింది అంటే మాత్రం కథం కల్లాస్ దుకాణం బంద్, కేల్కతం, ఇండియా చలో. సో ఎనీ రీజన్లో వాళ్ళు ఏదో ఒక రకంగా జనాలని అక్కడి నుంచి పంపించడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ట్రంప్కి ఈ కెనడా గవర్నమెంట్కి జరిగేటువంటి వార్లో వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బీభత్సంగా కెనడా నుంచి వస్తున్నారు అని చెప్పి ట్రంప్ సీరియస్గా చెప్పాడనమాట మన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ స్టూడియోకి. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు అమెరికా టారిఫ్ లేకుండా ఉండాలి అంటే అమెరికన్ సాటిస్ఫై చేయాలి. అమెరికన్ సాటిస్ఫై చేయాలి అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అమెరికా వెళ్ళే వాళ్ళందరినీ కెనడా నుంచి కంట్రోల్ చేయాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్ మాత్రం చాలామంది ఈ స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, క్యాన్సిల్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్యాన్సిల్ చేయొచ్చు. వీసాకి వెళ్ళినప్పుడు మన అప్రూవల్కి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా పట్టుకొని కూడా వీసా క్యాన్సిల్ చేయొచ్చు. మీకు లీగల్గా వర్క్ పర్మిట్ ఉంది, మీరు వర్క్ చేస్తున్నారు, కానీ ఇన్ ద పాస్ట్ మీరు ఎలా వర్క్ పర్మిట్ కన్వర్ట్ అయ్యారు? విజిట్ వీసా మీద వచ్చి కన్వర్ట్ అయ్యారా, లేదు స్టూడెంట్గా వచ్చి కన్వర్ట్ అయ్యారా, లేదు ఫేక్ లెటర్స్ ఏమైనా పెట్టి కన్వర్ట్ అయ్యారా? సో ఇవన్నీ చూస్తున్నారనమాట, చాలా డీటెయిల్డ్గా చూస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయటము, వీసా క్యాన్సిల్ చేయటము, ఇండియా పంపించటము. సో ఇప్పుడు అమెరికా నుంచే కాకుండా కెనడా నుంచి కూడా దగ్గర మన ఇండియన్స్ మాత్రం లక్షలలో లైన్ కట్టి డిపోర్ట్ అయ్యి ఇండియా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో కెనడాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ డాక్యుమెంట్స్ మాత్రం పోగొట్టుకోమాకండి. ఇది ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. డాక్యుమెంట్ మిస్ అయితే కనుక కంపల్సరీ మీ వీసా క్యాన్సిల్ అయితే మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. స్టూడెంట్స్ కూడా చూడండి, మీరు జాగ్రత్తగా ఇల్లీగల్ పనులు ఏం చేయకుండా, క్రిమినల్ పనులు ఏం చేయకుండా, ఈ ఏమైనా రూల్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ రూల్స్ ప్రకారమే ఉండండి. జాబ్ చేయొచ్చు అంటే చేయండి, చేయొద్దు అంటే చేయకండి. ప్లస్ ఫేక్ లెటర్స్ ఎవరు సబ్మిట్ చేయమాకండి. మిస్యూజ్ చేసుకోకండి, సిస్టమ్ని మిస్యూజ్ చేసుకోకండి. ఆనందంగా మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే హ్యాపీగా నో ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు. కానీ పొరపాటున తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టారంటే మాత్రం తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా తప్పు చేయకుండా ప్రశాంతంగా మంచిగా జాగ్రత్తగా లీగల్గా ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరైనా అనాథరైజ్డ్ స్టే ఎవరైనా ఉంటే కనుక హ్యాపీగా మీరు అంతటా మీరే మేమే వెళ్ళిపోతామని చెప్పండి. మీ అంతటా మీరు వెళ్ళిపోతా అంటే ఏ కంట్రీ కూడా ఎవడు ఆపడు. ఎందుకు వచ్చిన కూడా మేము వెళ్ళిపోతామా అంతటా అని చెప్పేసి మీరు వెళ్ళిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.